అడ్డు అదుపులేని మోసాలతో వాహనదారులను దర్జాగా దోచుకుంటున్నారు. తూతూ మంత్రపు తనిఖీలతో రెచ్చిపోతున్నారు. ప్రతి లీటర్కు 50 నుండి 100 మిల్లీలీటర్ల మేర పెట్రోల్ నొక్కేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. అడిగేవాడు లేడు, అడ్డుకునేవాడు లేడు. దీంతో వాహనదారులు భారీగా నష్టపోతున్నారు. వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాలో పెట్రోల్ బంకుల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని బంకుల్లో భారీగా కల్తీ జరుగుతుండగా మరికొన్ని చోట్ల కొలతల తేడాలతో అడ్డంగా దడ్డుకుంటున్నారు. పెట్రోల్ పోసే పంపుల్లో సెట్టింగ్లు మార్చి ప్రతి లీటర్లో 50 నుంచి 100 మిల్లీలీటర్ల వరకు పెట్రోల్ నొక్కేస్తున్నారు. ఈ దందాపై తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ సివి ఆనంద్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 36 బంకులపై దాడులు నిర్వహించి మోసాలను గుర్తించారు. కేవలం 2 నెలల్లో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. 42 కేసులు నమోదు చేశాం ఈ ఏప్రిల్ మే ఈ 2 నెలల్లోనే. వినియోగదారులు అడిగినప్పుడు నాణ్య కొలత సరిగ్గా ఉందా లేదా అంటే అక్కడ 5 లీటర్ పావు ఉంటుంది. ఆ పావులతో మీకు నింపిందా లేదా నిండిందా లేదా చూసి అప్పటికి కూడా నిండకుండా మీ ముందు తక్కువ కనబడేటుంటే అప్పుడు ఈ తూనికల కొలతల శాఖ లీగల్ మెట్రాలజీ జిల్లా వరంగల్ రూరల్కు మాకు కంప్లైంట్ చేయవచ్చు. దానికి మేము సత్వరంగా చర్యలు తీసుకుంటామని. కేవలం ఒక్క వరంగల్లోనే రోజుకు 35,000 లీటర్ల పెట్రోల్, 1,10,000 లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో లీటర్కు 100 మిల్లీలీటర్లు అంటే రోజుకు ఎన్ని వేల లీటర్లు నొక్కేస్తున్నారో అర్థమవుతోంది. ఈ బంకులన్నీ బడా నేతలకు సంబంధించినవే కావడం వల్ల వారిని ప్రశ్నించే వారే కరువయ్యారు. ఎవరైనా తెగించి అడిగితే దాడులు చేయిస్తున్నారని కొందరు వాహనదారులు అంటున్నారు. 2-3 పెట్రోల్ బంకులు కాకుండా మిగతా కొన్ని పెట్రోల్ బంకులల్లో అసలు చాలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా తక్కువ వస్తున్నది. ఒక 100 రూపాయలు పెట్టి పోపించుకుంటే ఒక 100 ml 150 ml తక్కువ పెట్రోల్ వస్తున్నది. అదేంది అని అడిగే పరిస్థితి లేదు. ఒకవేళ అట్లా అడగాలని మనం ప్రయత్నించినా కూడా పెట్రోల్ బంకులో దాదాపు 20-30 మంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు ఎంప్లాయ్మెంట్గా. వాళ్ళు బెదిరించడము, అదొకటి అనడము అట్లా గురి చేస్తూ ఉన్నారు. వాహనదారుడు పెట్రోల్ బంకులో రీడింగ్ చూస్తారే తప్ప పెట్రోల్ పడిందా లేదా అన్నది చూసుకోడు. ఇదే వారికి వరంగా మారింది. ఈ రీడింగ్ విధానంలో మోసాలకు పాల్పడుతూ వాహనదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. అధికారుల మొక్కుబడి దాడులు తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. డిజిటల్ మీటర్లో సెట్ చేస్తారు. అసలు అది ఎంత పడుతుందో ఎంత పోతుందో తెలియదు. పెట్టంగానే 20 రూపాయలలోకి వస్తుంది. అది లాస్ట్ వరకు వచ్చేసరికి అసలు ఎంత పడుతుందో తెలియదు. ఆడ మిషన్ ఒకసారి ఆగుతుంది, ఇక్కడ పెట్రోల్ ఒకసారి ఆగుతుంది. ఆడు లోపల పెట్టేస్తాడు. తీత్తన్నప్పుడు కూడా కారుతూనే ఉంటుంది. ఏం దబ్బా అంటే అది అంతే సార్ అంటాడు. మనమేమో చిన్న వాటిని పట్టించుకోలేము. ఇంకా సామాన్య జనం ఏం చేస్తామని పోసిండా లేదా బంద్ చేసుకొని పోవడమే. వరంగల్ నగరంలో కూడా దాదాపు 35 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 35 పెట్రోల్ బంకులో కూడా దాదాపు లీటర్కి 50 నుండి 100 మిల్లీలీటర్ల పెట్రోలు మన అరాచకానికి గురవుతున్నాము. అదే ఈ అరాచకానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి తూనికల కొలతల శాఖలు కానీ విజిలెన్స్ ఆఫీసర్లు కానీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు సామాన్య ప్రజానికానికి ఇంతవరకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇప్పటివరకు తూనికల కొలతల శాఖ యొక్క ఆఫీస్ ఎక్కడుందో, వరంగల్లో హన్మకొండలో ఎక్కడుందో ప్రజానికానికి తెలియ పరిస్థితి లేదు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు ఈ దందాలో అందరూ పాత్రదారులే. వినియోగదారుల జేబులు కొట్టి తలా కొంత పంచుకుంటున్నారు. ఎవరైనా వాహనదారులు ప్రశ్నిస్తే వారిపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.